తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే పద్మిని. అక్క, భోజ్పత్ర, ఈ భోజ్పత్ర వైశిష్ట్యం గురించి ఎంతో కొంత అవగాహన ఉంది. కాకపోతే భోజ్పత్రకు ఉన్నటువంటి అంత ఆ బ్యూటిఫుల్ క్వాలిటీ ఏంటి అంటే, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి భోజ్పత్ర చాలా బాగా యూజ్ అవుతుంది అని మీరు కూడా చెప్పిన సందర్భం ఉంది. ఒక్కసారి భోజ్పత్రాన్ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవచ్చు, ఎక్కడ దొరుకుతుంది, దాన్ని అది ఒరిజినలా కాదా, ఇట్లా రకరకాల సందేహాలు ఉంటాయి కదా, ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా. తప్పకుండా చెప్తాను పద్మిని. ప్రకృతిలో మనకి లభించేది ఏదైనా కూడా చాలా రోజులు పాడవ్వకుండా అలానే ఉంది అంటే దానిలో దైవికమైన శక్తి తప్పకుండా ఇమిడి ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. నువ్వు చూస్తే కనుక ఇప్పుడు రోజు చూసావు అనుకో, చిన్నప్పుడు బుక్స్ మధ్యలో పెట్టుకునే వాళ్ళం, గుర్తుందా నీకు? అలానే ఉండిపోతుంది, కుళ్ళిపోవడం అట్లాంటిది ఏం జరగదు. అంటే రోజులో ఏదో దైవికమైన శక్తి తప్పకుండా ఇమిడి ఉంది అని మనం గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే మీకు బిర్యానీ ఆకు, అది కూడా అంతే. తేజ్పత్తా, అది కూడా అంతే. ఎండిపోయిన తర్వాత కూడా సువాసన వెదజల్లుతుంది ఖచ్చితంగా అని మనం చెప్పుకోవచ్చు. అట్లా మీకు చాలా రోజులు పాడవకుండా ఉండేవి, వాటి సుగంధాన్ని అస్సలు కోల్పోనివన్నీ కూడా శుక్రుడు పరిపాలిస్తాడు. అండ్ శుక్రుడు ఎంత పవర్ఫుల్ ప్లానెట్ అనేది మనకు అర్థమైన విషయం, తెలిసిన విషయం. సో ఈ ప్రకృతికి సంబంధించినవన్నీ కూడా శుక్రుడే పరిపాలిస్తాడు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అలాగే సూర్య చంద్రుల అనుగ్రహం వాటి మీద ఉంటుందని కూడా ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. బెటిలా యుటిలిస్ అంటారు. మనకు అంత సైంటిఫిక్గా కావాలి, ఏదైనా కూడా సైంటిఫిక్గా మనకి నిరూపణ కావాలి. పొరిగింటి పుల్లకూర రుచిగా. దీన్ని ఇంగ్లీష్లో బెటిలా యుటిలిస్ అంటారు ఈ చెట్టుని. ఇది హిమాలయ ప్రాంతాల్లో, వెస్టర్న్ హిమాలయ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది అనమాట. పూర్వం ఎక్కడైతే మనం ఇట్లా తాటాకులు రాసుకుంటామో అలానే తాటాకుల మీద రాసుకునే వాళ్ళము. పూర్వం ఇది స్క్రిప్చర్స్ రాయడానికి ఈ చెట్టుని పొరని ఇలా తీస్తే పేపర్ లాగా వస్తుంది అనమాట. మీరు చూస్తే ఇప్పుడు అరటి నారతో ఎలా అయితే ప్లేట్లు అవి తయారు చేస్తున్నారో, ఇంచుమించు భోజపత్రాకి ఈ అరట నారతో చేసిన ప్లేట్లు ఇంచుమించు మనకి ఈక్వల్ గా కనిపిస్తాయి. ఆ తామరది మనం ఆకు ఉంటుంది చక్కగా, ఇట్లా కాండం కూడా ఉంటుంది కదా, అది కనుక తీసేస్తే నారలాగా వస్తుంది. ఆ నారని ఒత్తిని కలిపి పెడితే దీపాలు చాలా మంచిది, అమ్మవారికి చాలా ఇష్టం. అట్లా ప్రతి దాన్ని మనము ప్రకృతిలో ఉన్న ప్రతి దాన్ని మనం ఉపయోగించుకోవడం అనేది చూస్తుంటాం. అయితే ఈ బిటిలా యుటిలిస్ అంటే ఈ భోజపత్రాన్ని కాండం నుంచి ఇట్లా రఫ్గా ఇట్లా తీస్తే ఆకులాగా వస్తుంది, పేపర్ లాగా వస్తుంది అనమాట. అది ఎంత బాగుంటుందంటే చూడడానికి. ఎవరైనా గంధం పూసేసారా దాని చుట్టూరా, ఆ లైన్స్ అన్ని కూడా ఎలా అయితే మనకి చేతి వేళ్ల మీద గీతలు ఉంటాయో, ఆకుల మీద ఎలా అయితే గీతలు ఉంటాయో, ప్రతి ఒక్క ఆకుకి ఒక వే ఉంటుంది కదా, అలా ఎలా అయితే ఉంటుందో అలానే దీనికి కూడా ఉంటుంది అనమాట. అయితే ప్రకృతి ఇచ్చిన వరంగా మనం భావించవచ్చు. ఇది నా జీవితంలోకి ఎలా వచ్చింది అని అంటే, ఒకప్పుడు దైవం అని బుక్ వచ్చేది, ఇప్పుడు రావడం లేదు. అందులో ప్రతి 1 monthకి ఒక ఫ్రీగా ఏదో ఒక ఐటమ్ ఇచ్చేవారు అనమాట, వస్తువు ఇచ్చేవారు. స్ఫటికమాల ఇచ్చేవారు. ఆ దానికోసమే అందరు వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఒక్కొక్కసారి ఏకాక్షి నారికేళ్ళం ఇచ్చేవారు, ఒక్కొక్కసారి ముత్యం ఇచ్చారు, అట్లా చాలా ఇచ్చేవాళ్ళు. వైజయంతి మాల ఇట్లాంటివన్నీ ఇచ్చేవాళ్ళు అనమాట. అందులో నాకు లభించింది భోజ్పత్ర. ఈ భోజ్పత్రాన్ని మీరు పర్స్లో పెట్టుకోండి, మీకు మంచి జరుగుతుంది అని చెప్పినప్పుడు నేను అది నమ్మి పెట్టుకున్నాను. చాలా బాగా కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ భోజ్పత్ర నేను తాటాకుని పెట్టుకున్న తర్వాత నాకేమనిపించింది అంటే, పూర్వం రాసేటప్పుడు ఇవి ఉపయోగించేవాళ్ళు కదా, అట్లా నాకు ఎక్కువగా చదవడం మీద ఎక్కువగా ఆసక్తి వచ్చింది అనేది ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. బ్యాక్ 2016 అరౌండ్లో ఇది వచ్చిందని అనుకోవచ్చు. అప్పటి నుంచి నేను ఎక్కువగా బుక్స్ చదవడము, ఈ మేనిఫెస్టేషన్స్ గురించి తెలుసుకోవడము, చేయడము, ప్రకృతికి దగ్గర అవ్వడము అనేది జరిగింది అనమాట. సో మీకు ఎప్పుడైనా కానీ పూజా సామాగ్రి షాప్లో భోజపత్ర దొరుకుతుంది. ఇది వరకు కొంచెం తక్కువ దొరికేది, ఇప్పుడు కాస్త ఒక 100 రూపీస్ 70 రూపీస్ ఉంది. ఓకే, తీసుకొని మీరు బ్యాగ్లో పెట్టుకోండి, ఒక కవర్లో పెట్టేసి పెట్టుకోండి. దాని మీద ఏదైనా నామం రాసుకోవటం కానీ ఏదైనా అట్లాంటివి ఏమైనా రాయొచ్చా? మీకు ఇష్టమైన నెంబర్స్ రాసుకోవచ్చు. మనం యూనివర్స్కి సంబంధించిన నెంబర్స్ చెప్తూ ఉంటాము, ఆ నెంబర్స్ రాసుకోవచ్చు. లేదా కౌంట్ అని రాసుకోవచ్చు. లేదు అంటే కనుక శ్రీపాదరాజం శరణం ప్రపద్య అని రాసుకుని పెట్టుకోవచ్చు.
మీకు ఇష్టమైన దైవం నామం రాసుకొని పెట్టుకోవచ్చు, ఉత్తిగా కూడా పెట్టుకోవచ్చు. ఉత్తిగా ఓకే. నేనైతే ఏమి రాయకుండానే పెట్టుకున్నారా? జస్ట్ పర్స్ లో పెట్టుకున్నాను ఉంది అందులో, ఆ, అలానే పెట్టుకున్నాను. బాగా కలిసి వచ్చింది. బాగానే కలిసి వచ్చింది. మ్మ్. చెప్పా కదా నీకు బుక్స్ ఎక్కువగా చదవడం అనేది జరిగింది అని చెప్పాను. మేబీ నాకు లింక్ ఏంటంటే స్క్రిప్చర్స్ రాసేవాళ్ళు దాని మీద, ఉమ్, ఇదివరకు పేపర్లు ఉండేవి కాదు కాబట్టి అవి యూజ్ చేసేవారు కాబట్టి అవి పెట్టుకున్న తర్వాత ఎక్కువగా బుక్స్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది అనేది ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. రైట్ అక్క. అయితే ఈ భోజ్పత్ర మామూలు ఈ అమెజాన్ లో కూడా దొరుకుతుంది. అవును. చక్కగా దాన్ని తీసుకుని మీరు పర్స్ లో పెట్టమన్నారు కాబట్టి లేడీస్ పర్స్ లో పెట్టుకుంటే పీరియడ్స్ ఉన్నప్పుడు తగలటం లాంటివి జరుగుతుంది కదా, అప్పుడు ఎట్లా? నేను పర్స్ లో ఏం చేస్తాను అని అంటే ఎక్కడైనా ఒక జిప్ ఉంటుంది కదా లోపల, అది నేను టచ్ చేయను అనమాట. పీరియడ్స్ లో ఉన్నప్పుడు టచ్ Open చేయకుండా ఓపెన్ చేయకుండా అలా పెట్టేస్తాను ఎప్పుడు కూడా. 2 కర్పూరం బిళ్ళలు దానిలో వేసి పెడతాను అనమాట. మనం జిప్ ఓపెన్ చేయకుండా వాసన రాకుండా. నెల రోజులకు ఒకసారి బ్యాక్ క్లీన్ చేసినప్పుడల్లా మళ్ళీ కర్పూరం బిళ్ళలు వేసి పెడతాను. సో ఏం ప్రాబ్లం ఏం ఉండదు. అట్లానే మానసికంగా మనం ఎప్పుడు కూడా పరిశుద్ధంగా ఉండాలనేది నా ప్రగాఢ విశ్వాసం. రైట్. ఇప్పుడున్న దైనందిన జీవితంలో, పరిగెట్టే జీవితంలో ఇంట్లో పక్కకు కూర్చున్న బ్యాగ్ అయితే మనతో పాటు ఉంటుంది కదా. ఉండాల్సిందే. ఎగ్జాక్ట్లీ. కాబట్టి మీకు ఇంకా ఏమైనా అట్లా అనిపిస్తే గనక ఆ టైంలో మీరు పక్కకు కూర్చునే వాళ్ళైతే గనక తీసి పక్కకు పెట్టండి అని చెప్పి తర్వాత మళ్ళీ మీరు వచ్చిన తర్వాత మళ్ళీ దాంట్లో పెట్టుకోవడం అనేది ఇంకా చాలా మంచిది. రైట్. లేదు అంటే గనక దాని జోలికి వెళ్లకుండా ఆ బ్యాగ్ ఒక అరలో. అక్కడ ఆ ప్లేస్ ముట్టుకోకుండా ఉంచుకోవడం అనేది బెటర్. దేవుడి గదిలో కూడా పెట్టచ్చు అనేది వినడం జరిగింది. ఇది ఎంతవరకు పెట్టుకోవచ్చా? పెట్టుకోవచ్చు, తప్పకుండా పెట్టుకోవచ్చు. నాయన మాకు ఈ కోరిక ఉంది, ఆ కోరిక తీరేటట్టుగా మా తలరాత నువ్వే మార్చి రాయి అని చెప్పి ఆ పేపర్ అక్కడ పెడితే తప్పకుండా ఆయన హర్షిస్తాడని మాత్రం నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది. ఎందుకంటే భగవంతుడు దేనికి ఆధీనము అని అంటే ప్రకృతి నుంచి వచ్చిన వస్తువులకి అట్లాగే మంత్రానికి అధీనము అనేది నా గట్టి విశ్వాసం. ఆ మంత్రం కూడా ఎలా వస్తుంది పద్మిని? గాలి శబ్దం వల్లే కదా వస్తుంది. గాలి ఈజ్ వన్ ఆఫ్ ద ఎలిమెంట్ కదా. ఈ 5 ఎలిమెంట్స్ ను ఉపయోగించుకునే కదా ప్రకృతి నుంచి ఉన్న వస్తువులన్నీ కూడా అమరేది. కాబట్టి ఆయన పంచభూతాలకి ఆయన అంటే ఇష్టం కాబట్టి, ఆయనకి పంచభూతాలు అంటే ఆయనకి ఇష్టం కాబట్టి తప్పకుండా ప్రకృతి ఇచ్చిన వాటిని సమర్పించి నాయన ఇది ఇక్కడ పెడుతున్నాను, ఈ పని అయ్యేటట్టు చూడు అని గనక చెప్తే తప్పకుండా పని అవుతుందని నమ్మకం. అందుకనే ఈ పళ్ళు, పువ్వులు, ఆకులు, తమలపాకులు, కర్పూరం, సింధూరం, పసుపు ఇవన్నీ కూడా ప్రకృతి నుంచి వచ్చినవే ఆయనకి సమర్పిస్తున్నాం మనం అనేది ఖచ్చితంగా మనం నమ్మాలి. అలాగే గంధం అనే కదా. సో ఖచ్చితంగా అవుతుంది. దేవుడి దగ్గర పెడితే ఖచ్చితంగా పని అవుతుంది. ఒక 3-4 తీసుకుని చక్కగా ఒకటి పర్సులోనో ఒకటి దేవుడి గదిలోనో అలా పెట్టుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారక్క. మరి భోజ్పత్రకి సంబంధించి ఇంకేమైనా సందేహాలు ఉంటే గనక ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో రాయండి, వాటిని అడ్రస్ చేస్తాం. తప్పకుండా భోజ్పత్రంతో మీకు ఏ సమస్య ఉంటే ఈ సమస్య ఉందండి, దీనికి ఇది ఎలా ఉపయోగించుకోవాలి అని చెప్పి అడగండి. తప్పకుండా నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. భార్యాభర్తల సమస్య కావచ్చు, అప్పులు కావచ్చు, కోర్టు సమస్యలు, ఆరోగ్య సమస్యలు కావచ్చు, ఏవైనా సరే నేను అడ్రస్ చేస్తాను. రాసుకోవాలి ఏంటనేది తప్పకుండా చెప్దాం. రైట్. కమెంట్ సెక్షన్ లో మాత్రం మాకు ఖచ్చితంగా తెలియజేయండి, వాటిని చూసి మేము అడ్రస్ చేస్తాం. రైట్ అక్క, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారక్క. కృతజ్ఞతలు. నమస్తే అక్క. నమస్తే.